See here, boys, in every ionic crystal, positive ion is surrounded with negative ions are surrounded with positive ions. Where those ions are located in a crystal, that place, that point is called as lattice point or lattice site. Okay, so let us observe how many oppositely charged ions present around a particular ion. See here, I am considering this positive ion, boys. So this positive ion is surrounded with, in this board plane, 4 oppositely charged ions. Am I correct? Very near to that. అంటే ఇక్కడ క్లియర్ గా మనం మాట్లాడుకుంటే ఇది క్యాటయాన్ అయితే దీని పక్కన యానయాన్స్ ఇలా వచ్చినాయి. యానయాన్స్ సరౌండింగ్ లో. ఓకేనా బాయ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాటయాన్ హ్యాస్ స్మాల్ సైజ్, యానయాన్ హ్యాస్ లార్జ్ సైజ్. రఫ్లీ 99%. ఇప్పుడు నేను ఇది బోర్డు ప్లేన్ తీసుకుంటే అబోవ్ ద బోర్డ్ ఇంకొక ఆటమ్, ఇది ఒక స్పీర్ అనుకుంటే దీనిపైన ఇంకొక ఆటమ్ ఐడెంటిఫై చేయొచ్చా? నెగటివ్ అవునా? నెక్స్ట్ బిలో ద ప్లేన్, ఇంకో బిలో ద ప్లేన్ ఆల్మోస్ట్ సేమ్ సైజ్ ఉన్న అనదర్ ఆటమ్ మనం ఐడెంటిఫై చేయొచ్చా? అంటే ఇప్పుడు నౌ దిస్ పాజిటివ్ ion is surrounded with how many ions? How many oppositely charged ions? 6 ప్లేన్ లో 4, above 1, below 1. అంటే టోటల్ ఎన్ని చూడొచ్చు మనం? 6 చూడొచ్చా? చూడొచ్చు. ఓకేనా? Now this cation is surrounded by 6 anions. 6 oppositely charged. Yes, 6 oppositely charged. Boys, the number of oppositely charged ions present around a particular ion is called as coordination number. Not on the step page. So coordination number. Coordination number. Generally CN and notate chestam. Define it, boys. How to define coordination number? The number of oppositely charged ions present around a particular ion is called coordination number of that ion. The number of oppositely charged ions present around a particular ion is called as coordination number of that particular ion. Boys, in this case, this positive ion has 6 oppositely charged ions. Therefore, coordination number of cation, positive ion, is equal to 6. Correct అని చెప్పేది ఈ కేసులో. అంటే దీన్ని 3 dimensions లో రిప్రజెంట్ చేస్తే ఇలా ఉంటుందిరా. దీన్ని 3 dimensions లో రిప్రజెంట్ చేస్తే ఇది నీ క్యాటయాన్ అండి. దీస్ ఆర్ anions, బాయ్స్. above 1, below 1. అబ్జర్వ్ చేస్తారా ఇలా ఉంటుందండి. ఓకేనా? సో దిస్ ఈస్ positive ion, these are negative ions. So now this cation has, how much is the coordination number? In this case, coordination number of positive ion is equal to 6. ఈ స్ట్రక్చర్ చూసారా, ఈ అరేంజ్మెంట్, దీన్ని FCC స్ట్రక్చర్ అని చెప్తారు, స్మాల్ f. దీన్ని ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అని చెప్తామండి. In case of face centered cubic structure, the coordination number is 6. Coordination number is 6. Point అర్థమైందా? ఇదే అంటే ఈ 4 ఏమో within the plane, 1 above, 1 below. 1 above, 1 below. ఓకేనా? Coordination number. Do you have any doubts about coordination number? No, sir. Okay, now I want to study the structure of crystal structure of these ionic compounds. ఇప్పుడు నేను లాటిస్ చూపించాను కదా మీకు, ప్లస్ మైనస్ చూపించుకుంటూ. ఇప్పుడు ఆ లాటిస్ సంబంధించిన పాయింట్స్ ని, ఆ లాటిస్ సంబంధించిన ప్రాపర్టీస్ ని నేను ఎగ్జామిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. I want to study the
ప్రాపర్టీస్ ఆఫ్ దట్ లాటిస్ అయానిక్ కాంపౌండ్. మీరు ఇంట్లో తీసుకున్న టేబుల్ సాల్ట్ ఉంది చూసారా, దాని ప్రాపర్టీస్ నేను స్టడీ చేయాలండి. ఒక బిగ్ టేబుల్ సాల్ట్ పార్టికల్ నా దగ్గర ఉంది బాయ్స్. ఇప్పుడు దాని ప్రాపర్టీస్ మొత్తం ఐడెంటిఫై చేయాలంటే ఆ మొత్తం మెటీరియల్ తీసుకెళ్ళి మనం ఎగ్జామిన్ చేయడం ఈజీయా, దాంట్లో ఒక ఫ్రాక్షన్ తీసుకుని ఎగ్జామిన్ చేయడం ఈజీయా? ఫ్రాక్షన్ ఆఫ్ పార్ట్స్. ఫ్రాక్షన్ అంటే ఆ ఫ్రాక్షన్ కూడా ఎలా ఉండాలి? దట్ పార్టికల్, దట్ స్మాలెస్ట్ పార్ట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ దట్ ఎంటైర్ క్రిస్టల్. ఆమె కరెక్ట్? అలాంటి పార్టికల్ తీసుకోవాలి కానీ నువ్వు ఫ్రాక్షన్ తీసుకుంటే కుదరదండి. అంటే అలాంటి ఒక యూనిట్ ని తీసుకున్నావు అనుకోండి, ఎలాంటిది? నువ్వు తీసుకునే స్మాలెస్ట్ పోర్షన్ ఎలా ఉండాలంటే దట్ ఎక్స్ప్లెయిన్స్ ఎంటైర్ ప్రాపర్టీ ఆఫ్ దట్ లాటిస్. అలాంటి స్మాలెస్ట్ పోర్షన్ తీసుకుంటున్నాను చూసారా, దట్ స్మాలెస్ట్ పోర్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ వాల్స్. ఈ వాల్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు వాల్ స్ట్రాంగ్ గా ఉందా, వీక్ గా ఉందా అనేది మనం డిసైడ్ చేయాలంటే ఆ వాల్ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన బ్రిక్ స్ట్రెంత్ బేస్ చేసుకుని చెప్పొచ్చు అనుకుంటా. ఒక వాల్ యొక్క స్ట్రెంత్ ని డిసైడ్ చేయాలి అంటే ఆ వాల్ స్ట్రెంత్ మొత్తం కూడా దాంట్లో కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన బ్రిక్ యొక్క స్ట్రెంత్ ని బేస్ చేసుకుని చెప్పొచ్చా? బ్రిక్ స్ట్రాంగ్ గా ఉంటే వాల్ స్ట్రాంగ్ గా ఉంటుంది, బ్రిక్ వీక్ గా ఉంటే వాల్ వీక్ గా ఉంటుంది. బ్రిక్ అంటే బ్రిక్ ఈస్ ద స్మాలెస్ట్ పోర్షన్. బ్రిక్ ఈస్ ద స్మాలెస్ట్ పోర్షన్. ఇప్పుడు దాన్ని 3 days లో నేను అరేంజ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎంటైర్ వాల్ స్ట్రక్చర్ వచ్చేస్తున్నారా? Yes sir. Yes or no? Yes. Yes sir. అంటే నువ్వు అలాంటి స్మాలెస్ట్ యూనిట్ ని కనుక కన్సిడర్ చేసి అది ఎంటైర్ క్రిస్టల్ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తున్నట్లయితే దట్ స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ which gives entire information about that lattice, that smallest repeating unit is called as unit cell అని చెప్తాను. అంటే క్రిస్టల్ లాటిస్ లో ఒక స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ that gives entire properties of that entire crystal. That smallest repeating unit is considered as unit cell. Now take the definition boys. Unit cell. What is unit cell? Tell me. The repeating unit which explains the internal structure of the lattice. ఒప్పుకుంటారా? Explains the internal structure of ionic compounds and also the properties of ionic crystal. Entire properties of entire ionic crystal is called unit cell. Is called unit cell. Boys, unit cell అంటే అర్థమైందా? For a given wall, brick is the unit cell of that wall. ఒప్పుకుంటారా? బెస్ట్ ఎగ్జాంపుల్. లేదు అరే అన్నం ఉడికిందా లేదా అన్నది అంటే దాని ప్రాపర్టీస్ మొత్తం ఐడెంటిఫై చేయాలంటే మొత్తం అన్నం అంతా తిని చూడాలా, లేకుంటే దాంట్లో ఒక మెతుకు తీసుకుని చెప్పొచ్చా మనం? ఒకటి తీసుకుంటే సరిపోతుంది కదా. అంటే అలాగే ఆ 1 piece ఉంది చూసారా, దాన్ని మనం యూనిట్ సెల్ అని చెప్తున్నాం. దట్ గివ్స్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ క్వాంటిటీ. ఓకేనా? అంతేగాని ఇప్పుడు ఒక అయానిక్ క్రిస్టల్ పెట్టుకుని దాని గురించి మనం డీటెయిల్ డిస్కషన్ తీసుకోవాలి అంటే మొత్తం అంతా తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయాల్సిన పని లేదు. దాంట్లో స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ తీసుకుంటే దట్ స్మాలెస్ట్ రిపీటింగ్ యూనిట్ గివ్స్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ యూనిట్, దట్ ఎంటైర్ క్రిస్టల్ అండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిట్ సెల్. ఇప్పుడు ఆ యూనిట్ సెల్స్ క్యాలిక్యులేట్ ఇది NaCl అయానిక్ కాంపౌండ్ యూనిట్ సెల్ ఎలా ఉంది, నెక్స్ట్ అలాగే సోడియం క్లోరైడ్ కి యూనిట్ సెల్ ఎలా ఉంది అన్నది డిసైడ్ చేసుకుంటూ రావాలి. సో ఇప్పుడు ఈ యూనిట్ సెల్ గురించి డిస్కస్ చేయాలంటే మనకి కోఆర్డినేషన్ నెంబర్ ఐడియా ఉండాలి. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ బాయ్స్ ఆల్రెడీ మీకు చెప్పున్నాను. వాట్ ఈస్ కోఆర్డినేషన్ నెంబర్? ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ప్రెజెంట్ అరౌండ్ పర్టిక్యులర్ అయాన్. ఓకే. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోఆర్డినేషన్ నెంబర్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యింది అంటే కొన్ని చోట్ల కోఆర్డినేషన్ నెంబర్ ఎక్కువ ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. టోటల్ గా కోఆర్డినేషన్ నెంబర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సీ హియర్ మా యూనిట్ సెల్ అయిన తర్వాత నేను మళ్ళీ కోఆర్డినేషన్ నెంబర్ లోకి వచ్చాను రా.
coordination number. Note down this point. Coordination number depends on limiting radius ratio. దీన్ని limiting radius ratio అంటారు. Coordination number of particular ion depends on limiting radius ratio. Sir, what is this limiting radius ratio? Boys, ఒక్కసారి చూడండి. నా దగ్గర క్యాటయాన్ ఇలా ఉంది, ఈ సైజ్ ఉంది, ఇది క్యాటయాన్. యానయాన్స్ ఉన్నాయి, యానయాన్స్ చాలా బిగ్ సైజ్ అయాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అయాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయండి, సరే బిగ్ సైజ్ అయాన్స్. ఎన్ని అయాన్స్ నేను ఫిల్ చేయగలిగాను ఈ క్యాటయాన్ చుట్టూ? సరే, how many ions I can surround Four. to that? 6. 4 ions. 4 in present. బోర్డు మాట్లాడు. Okay, sir. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నా దగ్గర సేమ్ సైజ్ క్యాటయాన్ రా, బట్ కొద్దిగా దానికంటే స్మాల్ సైజ్ ఆనయాన్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనం 6 నోట్ చేయగలిగాను నేను. Yes, sir. Yes. అంటే ఇప్పుడు నేను సైజ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ క్యాటయాన్ సైజ్ ఇంకా తగ్గించేసాను కూడా, అప్పుడు బిగ్ సైజ్ రాయాల్సి మరి 3 నేనేమో ఒక పాసిబిలిటీ, అవునా కదా? Yes, sir. ఆలోచించండి. అంటే ఇప్పుడు సరౌండింగ్ ఆటమ్స్ అనేది సైజ్ ఆఫ్ క్యాటయాన్, సైజ్ ఆఫ్ ఆనయాన్ రెండింటి మీద డిపెండ్ అయిందా లేదా? Yes. అవునా? సో కాబట్టి ఇక్కడ తీసుకున్న రేషియో ఏంటంటే రేడియస్ ఆఫ్ క్యాటయాన్ బై రేడియస్ ఆఫ్ ఆనయాన్. దిస్ రేషియో ఈజ్ కాల్డ్ యాజ్ లిమిటింగ్ రేడియస్ రేషియో అంటారు. అమ్మా మనం ఇంత ముందు చెప్పినట్లుగా రేడియస్ ఆఫ్ క్యాటయాన్ రా, అమ్మ క్యాటయాన్ సైజ్ తక్కువ, ఆనయాన్ సైజ్ తక్కువ రా. జనరల్ గా స్మాల్ ఇన్ సైజ్ క్యాటయాన్ అండి. జనరల్ గా క్యాటయాన్ ఇస్ స్మాల్ ఇన్ సైజ్ when compared to anion. లేదు, which is equal to radius of smaller atom by radius of bigger atom అని నేను తీసుకుని వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ రేడియస్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 వచ్చే ఛాన్స్ ఉందా, లెస్ దాన్ 1 వచ్చే ఛాన్స్ ఉందా చెప్తారా? Less than 1. Less than Less than స్మాల్ 1, sir. వాల్యూ బై బిగ్ వాల్యూ అంటే ఆల్వేస్ లెస్ దాన్ 1 గా, గ్రేటర్ దాన్ 1 వచ్చే ప్రసక్తే లేదండి. సో ఇప్పుడు ఈ లిమిటింగ్ రేడియస్ రేషియో వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కోఆర్డినేషన్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతున్నట్టు. అంటే ఇంక్రీజ్ అవడం అంటే స్మాల్ సైజ్ సైజ్ ఇంక్రీజ్ అవుతున్నట్టేగా, ఇది ఇంక్రీజ్ అయ్యి తగ్గుతూ Yes, ఉంటుంది. sir. అంటే ఇది పెరిగింది అంటే దాని చుట్టూ అరేంజ్ అయ్యే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయిగా. అంటే కోఆర్డినేషన్ నెంబర్ అవును, ఇస్ sir. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లిమిటింగ్ రేడియస్ రేషియో. ఆ రేషియో బేసిస్ దాన్ని బట్టి కోఆర్డినేషన్ నెంబర్ వస్తుందా. వన్స్ కోఆర్డినేషన్ నెంబర్ వస్తే సో దాని స్ట్రక్చర్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, లాటిస్ స్ట్రక్చర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో కాబట్టి లాటిస్ స్ట్రక్చర్ డిపెండ్స్ ఆన్ కోఆర్డినేషన్ నెంబర్. దట్ కోఆర్డినేషన్ నెంబర్ డిపెండ్స్ ఆన్ దిస్ లిమిటింగ్ రేడియస్ రేషియో. సో లిమిటింగ్ రేడియస్ రేషియో వాల్యూ ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ 1. సో ఒక పర్టికులర్ రేంజ్ లో కోఆర్డినేషన్ నెంబర్ ఇంత ఉంటుంది. సో ఆ రేంజ్, ఆ కోఆర్డినేషన్ నెంబర్, దాని కరెస్పాండింగ్ స్ట్రక్చర్స్ నోట్ చేస్తున్నారా? టేక్ ఎ టేబులర్ ఫార్మ్. సో అమ్మాయి ఇప్పుడు నేను చెప్పే ఈ వాల్యూస్ కాస్త గుర్తు పెట్టుకోండి. దట్ ఈస్ లిమిటింగ్ రేడియస్ రేషియో వాల్యూ, సో కరెస్పాండింగ్ కోఆర్డినేషన్ నంబర్, దాని స్ట్రక్చర్. బాయ్స్, లిమిటింగ్ రేడియస్ రేషియో వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ 1 అన్నాం కదా. సో బిట్వీన్ 0 to 0.155 రా. నీ వాల్యూ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ కనుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ 2 రా. కోఆర్డినేషన్ నెంబర్ 2 అయితే ద స్ట్రక్చర్ ఈజ్ లీనియర్ స్ట్రక్చర్ చెప్తాం, లాటిస్ స్ట్రక్చర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 0.1552 to 0.224 or 225 తీసుకుంటారు రా బుక్స్, డిఫరెంట్ బుక్స్. మన T25 తీసుకుంటున్నారని 155 to 0.225. నౌ కోఆర్డినేషన్ నెంబర్ ఇస్ 3. కోఆర్డినేషన్ నెంబర్ 3 అయితే ట్రైగోనల్ షేప్ అండి, ట్రైగోనల్ షేప్, ట్రైగోనల్ ప్లేనార్ షేప్ అంటాం. వాల్యూస్ గుర్తుండాలి కాస్త. ట్రైగోనల్ ప్లేనార్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ దట్ ఈస్ 0.225 to 0.414 రా. ఇలా కనుక వస్తే వాల్యూ కోఆర్డినేషన్ నెంబర్ 4 రా. కోఆర్డినేషన్ నెంబర్ 4 అయితే టెట్రాహైడ్రల్ షేప్ అండి, టెట్రాహైడ్రల్ షేప్. అమ్మా లీనియర్ అంటే ఇది సెంట్రల్ ఆటమ్, ఇవి అటాచ్డ్ ఆటమ్స్ రా, లీనియర్ ఉంటుంది.
ట్రైగోనల్ ప్లేనార్ అంటే ఇది సెంట్రల్ ఆటమ్ అయితే ఇది దీస్ ఆర్ ద అటాచ్డ్ ఆటమ్స్ ఇలా ఉంటాయండి. టెట్రాయిడల్ అంటే ఇది సెంట్రల్ ఆటమ్ అయితే టెట్రాయిడల్ 3 డైమెన్షనల్. దిస్ ఈజ్ టెట్రాయిడల్ కండిషన్ బాయ్స్. షేప్స్ అలా ఉంటాయండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ 0.4142 0.732 ఇది కనుక ఉన్నట్లయితే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటుందిరా. కోఆర్డినేషన్ 6 అయితే ఆక్టాహైడ్రల్ షేప్. మనం దీన్నే FCC ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అని చెప్పాను. సార్ హెక్సాహెడ్రల్ కదా సార్. ఆక్టా అంటే 8 కదా. ఆక్టాహైడ్రల్ 8 అమ్మ. చూపిస్తానండి. FCC స్ట్రక్చర్. FCC స్ట్రక్చర్ అంటే ఇది సెంట్రల్ ఆటమ్ అయితే 1 2 3 4 ఇది 4 రా. 1 above రా, 1 below రా. అమ్మా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారా ఇక్కడ నువ్వు, నేను పెన్ చేంజ్ చేస్తున్నాను ఆగండి మీ క్లారిటీ కోసం. రైట్, ఇది ఈ ప్లేన్ కి అప్ ఉంది కదా, ఇవన్నీ కూడా సేమ్ డిస్టెన్స్ అనుకున్నా చూడండి. yes sir. సేమ్ డిస్టెన్స్ ఏనా? నెక్స్ట్ ఇప్పుడు అక్కడ నువ్వు ఎన్ని ఫేసులు చూడొచ్చురా టువర్డ్స్ అప్, ఎన్ని ఫేసులు చూడొచ్చో చూడండి ఒకసారి. సరే, ఇదొక ఫేస్ ఏనా, ఈ ట్రయాంగిల్ ఫేస్ ఏనా, ఇదొక ట్రయాంగిల్ ఫేస్ ఏనా, అలాగే ఇటు అలాగే బ్యాక్ సైడ్ టోటల్ 4 ట్రయాంగులర్ ఫేసెస్ చూడొచ్చా మీరు? చూడొచ్చా లేదా? నెక్స్ట్ అలాగేరా బాటమ్ లోకి వస్తేరా మళ్ళీ ఇక్కడ కూడా నువ్వు 4 ట్రయాంగులర్ ఫేసెస్ చూడొచ్చా? అబ్జర్వ్ చేయి. డౌన్వర్డ్. yes sir. అంటే టోటల్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి అక్కడ? అబౌవ్ 4 ఫేసెస్, బిలో 4 ఫేసెస్. కరెక్టేనా? సో అంటే టోటల్ 8 ఫేసెస్ కాబట్టి దాన్ని ఆక్టాహైడ్రల్ అన్నమాట. ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఎంత దీనికి? సరౌండింగ్ ద 4 2 అండి, అబౌవ్ 1 బిలో 1 6 అండి. సో కోఆర్డినేషన్ 4 అయితే దట్ ఈస్ ఆక్టాహైడ్రల్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అండి. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 0.7322 to 0.999 ఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 1. ఇలాంటి కేసులో అయితే కోఆర్డినేషన్ నెంబర్ 8 రా. కోఆర్డినేషన్ నెంబర్ 8 అయితే అమ్మా ఇదంతా ఒకటి రా. కోఆర్డినేషన్ నెంబర్ 8 అయితే కింద రాస్తున్నారు, దట్ ఈస్ కూడా క్యూబిక్ అండి. క్యూబిక్, దాన్ని మనం బాడీ సెంటర్డ్ క్యూబిక్ అని చెప్తున్నాం. బాడీ సెంటర్డ్ క్యూబిక్. ఓకేనా? స్ట్రక్చర్ వేస్తానండి చూద్దురు గారు. సో ఇదేండి, అంటే యాజ్ కోఆర్డినేషన్ నెంబర్ ఇంక్రీజ్డ్, సో కోఆర్డినేషన్ నంబర్ చూడండి షేప్స్ కూడా డివియేట్ అవుతాయి. అంటే టోటల్ స్ట్రక్చర్, అయానిక్ కాంపౌండ్ స్ట్రక్చర్ టోటలీ డిపెండింగ్ ఆన్ కోఆర్డినేషన్ నెంబర్. ఒప్పుకుంటారా? కోఆర్డినేషన్ నెంబర్ డిపెండ్స్ ఆన్ లిమిటింగ్ రేడియస్ రేషియో. అంటే నువ్వు లిమిటింగ్ అంటే రేపు రేడియస్ ఆఫ్ క్యాటయాన్, రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ఇచ్చేస్తాడు. హౌ మచ్ ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్, వాట్ ఇస్ ద షేప్ అని వచ్చేటప్పుడు అంటే మీరు ఏం చేయాలి? రేడియస్ ఆఫ్ క్యాటయాన్ స్మాలర్ వాల్యూ బై బిగ్గర్ వాల్యూ వేసి క్యాలిక్యులేట్ చేయండి. నీకు వచ్చిన వాల్యూ ఏ రేంజ్ లో వచ్చిందో చెక్ చేయండి. ఆ రేంజ్ ని బట్టి కోఆర్డినేషన్ నెంబర్ చెప్పండి. కోఆర్డినేషన్ నెంబర్ బేసిస్ పై స్ట్రక్చర్ చెప్పొచ్చు. ఓకేనా? ఇట్ ఇస్ అ వే టు ప్రిడిక్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ అయానిక్ క్రిస్టల్స్ డిపెండింగ్ ఆన్ కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, డిపెండింగ్ ఆన్ కోఆర్డినేషన్ నెంబర్. Now I am trying to explain crystal structures of NaCl, unit cell structures of NaCl and cesium chloride. Take the subheading: unit cell structures of NaCl. Unit cell structure of NaCl. And Na plus ion, Cl minus ion. Solid NaCl structure. Boys, ఈ స్ట్రక్చర్ వచ్చి FCC రా. FCC అంటే ఐడియా ఉందా? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ అండి. ఓకే, హియర్ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ Na plus ions is equal to 6. కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ Cl minus ions also equal to 6. నెక్స్ట్ కోఆర్డినేషన్ నంబర్ ఆఫ్ NaCl అని అడిగినా కూడా 6 అండి. కోఆర్డినేషన్ నంబర్ 6 కాబట్టి FCC స్ట్రక్చర్ లో ఉంటుందండి ఇక్కడ.
FCC. అది ఎలా ఉందో నేను నోట్ చేస్తున్నారా బాయ్స్? నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా ట్రై చేయండి. నేను స్ట్రక్చర్ డ్రా చేస్తున్నాను ఇప్పుడు, NaCl స్ట్రక్చర్. టేక్ ఏ క్యూబ్. అమ్మ కొంచెం పెద్దగా డ్రా చేయండి, మరి కరువు వచ్చినట్టు కాకుండా. టేక్ ఏ క్యూబ్ బాయ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ క్యూబ్ కి ఆటమ్స్ అప్లై చేయాలి బాయ్స్. హియర్ Na plus ions, Cl minus ఉన్నాయండి బాయ్స్. among Na plus and Cl minus ion has more size when compared to Na plus. జనరల్ గా మోర్ సైజ్ ions ఎక్కడ ఉంటాయి అంటే లాటిస్ సైట్స్ ఆర్ ఆక్యుపైడ్ విత్ anions అండి, మోర్ బిగ్ సైజ్ ions. ఎక్కడెక్కడ ఉండేరంటే నేను ఇప్పుడు రెడ్ పెన్ వాడుతున్నాను, నేను నోట్ చేసే పాయింట్స్ బాయ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కార్నర్స్. మొత్తం ఎన్ని కార్నర్స్ రా క్యూబ్ కి? క్యూబ్ కార్నర్స్ ప్లీజ్. 8 sir. ఎన్ని ఉంటాయి కార్నర్స్? 8 ఉంటాయి. 8 sir. ఆ 8 కార్నర్స్ లోను Cl మైనస్. అమ్మా నేను ఇక్కడ రెడ్ లెటర్స్, రెడ్ సింబల్ ఏంటిది అంటే Cl మైనస్ తీసుకుంటాను. నేను రెడ్ డ్రా చేసినంతా కూడా Cl మైనస్. అంటే ఇప్పుడు నేను ఎన్ని Cl మైనస్ ఆయన్స్ చూపించాను ఇప్పుడు మీకు బోర్డు మీద? 8ఏనా? నాతో పాటు డ్రా చేస్తే బెటర్ అండి. ఇక నెక్స్ట్, అలాగే క్యూబ్ కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్. ఎవ్రీ ఫేస్ కి సెంటర్ ఉంటుందా? ఎవ్రీ ఫేస్ కి సెంటర్. ఆ ఫేస్ సెంటర్ లో కూడా ఈ Cl మైనస్ ఆయన్స్ ఉంటాయి. అమ్మా ఇదొక ఫేస్ రా, ఆ ఫేస్ సెంటర్ అండి. ఈ పైకో ఫేస్ ఉంది, దాని ఫేస్ సెంటర్. ఫేస్ కి సెంటర్ అండి. టోటల్ గా 6 ఫేసెస్ ఉన్నాయి. అమ్మ బాయ్స్ ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు నేను డ్రా చేసి అప్పు సైడ్స్ అయిపోయినా. ఇప్పుడు 5th ఫేస్ రా, ఇదిగోండి. దీనికి ఇక బయటకు వచ్చిన ఫేస్ ఉంది చూసారా, దాని సెంటర్ ఇదేండి. ఒప్పుకుంటారా? సరే, ఇదిగోండి ఇది దీనిదండి. దానికి సెంటర్ ఇది. కరెక్టేనా? అంటే ఇప్పుడు నేను Cl మైనస్ ఆయన్స్ ఎక్కడ చూపించాను? 8 కార్నర్స్ లో చూపించాను, అలాగే 6 ఫేస్ సెంటర్స్ లో చూపించానండి. టోటల్ గా ఎన్ని చూపిస్తున్నా నీకు? 8 + 6 అంటే 14 కదా? 14 Cl మైనస్ ఆయన్స్ నీకు బోర్డు మీద ఉన్నాయిరా. క్లియరా? 14 Cl మైనస్ ఆయన్స్ బోర్డు మీద ఉన్నాయి. క్లియరా? మీరు నోట్ చేశారా? What is the position of Cl minus ions? Where those Cl minus ions are located? Where those Cl minus ions located? 8 corners and centers of faces. Yes, 8 corners and 6 face centers. These are considered as lattice points. ఇందా నేను పాయింట్ 1 by 1 చూపించుకుంటూ వచ్చాను చూసారా, లాటిస్ పాయింట్స్ అండి. ఇవి కాకుండా అంటే ఇవి అరేంజ్ అయిన తర్వాత మధ్యలో గ్యాప్స్ వస్తాయి. ఆ గ్యాప్స్ వాయిడ్స్ అని చెప్తాం. ఆ గ్యాప్స్ లో క్యాటయాన్స్ ఉంటాయి, స్మాల్ సైజ్ అయాన్స్ ఉంటాయి. అవి ఎక్కడ వస్తాయి అంటే ఇప్పుడు గ్రీన్ పెన్ యూజ్ చేస్తున్నా చూడండి. ఎక్కడ అంటే ఇది ఈ పెన్ తో కష్టంగానే ఉంది. జస్ట్ మినిట్. సీ హియర్, ఇది ఎడ్జ్ ఏనా? ఆ ఎడ్జ్ సెంటర్ అండి. ఈ లైన్ కి, ఈ ఎడ్జ్ కి సెంటర్ అది. ఇదొక ఎడ్జ్ సెంటర్, ఇది కూడా ఒక ఎడ్జ్ రా, దాని సెంటర్ అండి. ఇదొక ఎడ్జ్ రా, ఇలాంటి ఎడ్జెస్ ఎన్ని చూడొచ్చురా నేను ఈ క్యూబ్ లో? 12 ఎడ్జెస్. సో ఎవ్రీ ఎడ్జ్ కి సెంటర్ తీసుకుంటున్నాను. ఎవ్రీ ఎడ్జ్ సెంటర్ అండి. ఎక్కడ నేను మిస్ అయ్యింది? మిడిల్ లో 12 ఎడ్జ్ సెంటర్స్ నోట్ చేశారా? సరే, సో అంటే ఇప్పుడు నేను డ్రా చేసిన ఈ గ్రీన్స్ ఇవి ఎవర్రా అంటే Na plus ions. Na plus ions ఎక్కడ ఉన్నాయి? 12 ఎడ్జ్ సెంటర్స్ లో ఉన్నాయండి. 12 ఎడ్జ్ సెంటర్స్. అలాగే కొంచెం వేరియేషన్ చూపిస్తున్నానండి.
కన్వీనియంట్ కోసం అది కూడా Na ప్లస్ అయాన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ బాడీ మొత్తానికి ఈ క్యూబ్ కి సెంటర్ ఎక్కడ ఉంటుంది కదా, ఎక్కడ ఉంటుంది మధ్యలో ఆ హాలో స్పేస్ లో ఉంటుంది చూసారా ఏమా, క్యూబిక్ సెంటర్ ఆ హాలో స్పేస్ హాలో స్పేస్ లో ఏ ఫేస్ మీద లేదురా, ఇది మిడిల్ ఆఫ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ద క్యూబిక్. ఆ మిడ్ పాయింట్ లో కూడా ఈ Cl మైనస్ అయాన్ ఉందిరా. ఇది కూడా మా బ్లూ లెటర్ కూడా Na ప్లస్ అయాన్. ఇది ఎక్కడ ఉందిరా, ఫేస్ సెంటర్ లో ఉంటుంది, సారీ క్యూబ్ సెంటర్ లో ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం ఎన్ని Na ప్లస్ అయాన్స్ చూపించినట్లు ఎక్కడ టోటల్ Na ప్లస్ అయాన్స్ ఎత్తరా 12 ప్లస్ 1 13 Na ప్లస్ అయాన్స్ are there. కరెక్టేనా? క్లియరా ఏమా? ఇక నెక్స్ట్ ఇప్పుడు ఆలోచించండి రా, నా టార్గెట్ కోఆర్డినేషన్ నెంబర్ చూపించడం రా. నేను ఇప్పుడు ఇది ఏంటిరా, Na ప్లస్ Cl మైనస్ దిస్ బ్లూ Na ప్లస్ Na ప్లస్. ఇప్పుడు ఈ Na ప్లస్ కి సరౌండింగ్ లో ఎవరెవరు వచ్చారు చూడండి, ఒకసారి చూడండి బాయ్స్. ఈ ఫేస్ సెంటర్ వస్తుందా, అలాగే ఈ ఫేస్ సెంటర్ వచ్చిందిగా, ఈ ఫేస్ సెంటర్ వచ్చిందిగా, ఈ ఫేస్ సెంటర్ దాని వైపు ఉంటుందిగా. ఇదిగోండి ఈ ఫేస్ సెంటర్, ఈ ఫేస్ సెంటర్. అమ్మా నేను ఇప్పుడు జాగ్రత్త చూడండి, నేను నోట్ చేసేది ఇవేమో సైడ్ ఫేసెస్ రా. క్లియర్ కనిపించిందా మీకు బాయ్స్? దోస్ ఆర్ సైడ్ ఫేసెస్. ఒకటి అబోవ్ ఒకటి బిలోరా, వన్ అబోవ్ వన్ బిలోరా. క్లియరా? Yes, sir. వన్ అబోవ్ Yes, వన్ sir. బిలో. ఓకే నెక్స్ట్ ఇప్పుడు దీని కోఆర్డినేషన్, దాని చుట్టూ వచ్చిన ఎన్ని Cl మైనస్ అయాన్స్ ఉన్నాయి, కోఆర్డినేషన్ నెంబర్ 6 అని చెప్పొచ్చా నేను? కోఆర్డినేషన్ నెంబర్ 6 ఏనా? 6, sir. అది అంటే నేను అవన్నీ ఇక్కడ చూపించాను. Na ప్లస్ కి కోఆర్డినేట్ ఇలాగా నోట్ చేస్తే Cl మైనస్ కూడా 6 వస్తుందండి. అంటే నెక్స్ట్ ఇంకో స్ట్రక్చర్ వేసుకుంటే కనపడుతుంది. సో అలా NaCl కి కూడా 6 అండి. ఇది పరిస్థితి. నేను అర్థమైంది చెప్పింది. వాట్ ఆర్ ద ప్లేస్మెంట్స్ ఆఫ్ Cl మైనస్ అయాన్ అండ్ Na ప్లస్ అయాన్స్ ఇన్ NaCl క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే Cl మైనస్ అయాన్స్ at 8 కార్నర్స్ అండ్ 6 ఫేస్ సెంటర్స్. Na ప్లస్ అయాన్స్ 12 ఎడ్జ్ సెంటర్స్ అండ్ బాడీ సెంటర్ అండి. అమ్మా క్యూబ్ సెంటర్ నే బాడీ సెంటర్ అంటారా? క్యూబ్ సెంటర్ ఆల్సో కాల్డ్ యాజ్ బాడీ సెంటర్. ఎక్కువగా మనం యూజ్ చేసే వర్డ్ ఇదేనా? బోత్ దీస్ ఆర్ సేమ్. క్యూబ్ సెంటర్ ఇస్ కాల్డ్ యాజ్ బాడీ సెంటర్ అండ్ వన్ బాడీ సెంటర్ అండ్ వన్ ఎడ్జ్ సెంటర్. ఇలా మనకి ప్లేస్మెంట్స్ చూసుకుంటూ రావచ్చు. ఓకే మీకు కనిపించిన 13, 14 కనిపించిన పర్ యూనిట్ సెల్ వచ్చేసరికి ఎంత ఫ్రాక్షన్ వస్తుంది అన్నది కావాలంటే, అంటే ఇప్పుడు ఇక్కడ 12 13 Na ప్లస్ అయాన్స్ 14 Cl మైనస్ అయాన్స్ ఉన్నా, బట్ ఇక్కడ మనకి ఇది నేను తీసుకున్న యూనిట్ సెల్. ఇలాంటి యూనిట్ సెల్స్ అడ్జసెంట్ లో వస్తే నీకు ఎంటైర్ క్రిస్టల్ వచ్చిందండి. క్రిస్టల్ లో పర్ యూనిట్ సెల్ ఎంత వస్తుందో చూద్దామండి. దానికోసం మనకి ఫ్రాక్షన్స్ కావాలండి. ఏ ఫ్రాక్షన్ ఎంత ఉంటుందో అనేది మనకు ఐడియా రావాలి. బాయ్స్ డూ యు నో ఐఎమ్ టేకింగ్ ఒక క్యూబ్ తీసుకున్నారా, లెట్ us assume దిస్ ఇస్ యాజ్ ఎ క్యూబ్. ఓకేనా? ఇప్పుడు బాయ్స్ దీనికి 8 కార్నర్స్ ఉన్నాయి కరెక్టేనా? 1 ఇదిగోండి 1 Yes, sir. 2 3 4 Yes, sir. 5 6 7 8. సో 6 ఫేస్ సెంటర్స్ ఉన్నాయిరా. బాడీ మధ్యలో హాలో స్పేస్ బాడీ అండి, బాడీ సెంటర్ అండి. ఓకేనా? ఇప్పుడు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ ఇక్కడ ఈ దగ్గర ఈ కార్నర్ లో Cl మైనస్ అని పెట్టారండి. ఈ కార్నర్ లో ఇప్పుడు ఈ Cl మైనస్ అని ఈ ఒక్క క్యూబికే పనికి వస్తాయి. దీని పక్కన ఉన్న క్యూబులు కూడా షేర్ చేస్తాయా? పక్కన ఉన్న క్యూబిక్ కూడా, sir. అంటే ఎన్ని క్యూబ్స్ ఇది షేర్ చేసుకుంటుందో చెప్తారా? ఎన్ని క్యూబ్స్ షేర్ 8, sir. చేసుకుంటుందో? 8, sir. అవునా అమ్మ? ఈ పక్కన ఉన్న క్యూబ్ కి ఇది షేరింగ్ లోకి వెళ్ళింది, దీని ముందు ఉన్న క్యూబ్ కి షేరింగ్ లోకి వస్తాయి, దీని ముందు ఉన్న క్యూబ్ కి షేరింగ్ లో వస్తాయి. అవునా కదా? దీని పైన ఉన్న క్యూబ్ కి షేరింగ్ లో వస్తాయి, Yes. దీని పైన ఉన్న క్యూబ్, ఇలా మొత్తం మీద ఈ కార్నర్ 8 క్యూబ్స్ ని కవర్ చేస్తారా? ఒప్పుకుంటారా? 8 sir, అవును Yes, sir, sir. 8 cubes. 8 cubes. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న యాటమ్ పర్ క్యూబ్ వచ్చేసరికి ఎంత అవుతుంది? 1 యాటమ్ ఉంది, పర్ క్యూబ్ వచ్చేసరికి 1 ఎంత by 8. ఫ్రాక్షన్ ఉంటుంది? 1/8 1 by 8. అంటే కార్నర్ షేరింగ్ అండి. షేరింగ్ ఆఫ్
ఆటమ్స్ మాట్లాడితే కార్నర్ లో 1/8 ఫ్రాక్షన్ ఏమా Yes, sir. కార్నర్ లో ఉన్న ఆటం 1/8 ఫ్రాక్షన్. ఇప్పుడు ఫేస్ లోకి వద్దాం, ఫేస్ సెంటర్స్. మీది ఫేస్ రా, ఈ ఫేస్ లో ఇక్కడ ఫేస్ సెంటర్ లో ఒక ఆటం పెట్టారు. ఇప్పుడు ఈ ఫేస్ కి ఈ ఆటము ఈ పక్కనే ఉన్న ఇంకో యూనిట్ సెల్ తీసుకుంటే అది కవర్ చేస్తా లేదా, ఆ ఫేస్ కవర్ టచ్ అవుతా లేదా? మాట్లాడండి. ఎస్ సార్. ఎస్. ఇప్పుడు దీని పైన ఇంకోటి పెడితే ఈ ఫేస్ కు టచ్ అవుతా? నో సార్, నో సార్. అంటే ఇప్పుడు ఈ ఫేస్ కు టచ్ అయ్యేది దీని పక్కన ఉన్నది ఒక్కటేగా. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆటము ఇటు ఇది ఒక 50% తీసుకుంటే దీని పక్కన ఉన్నది ఇంకో 50% తీసుకుంటాం, అంతేనా? Yes, అంటే sir. ఇద్దరే Yes, షేర్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు 1/2 దీనిది 1/2 దాని ఫ్రాక్షన్ మాట్లాడుకుంటే, కాబట్టి Yes, sir. ఫేస్ సెంటర్ లో హాఫ్ ఫ్రాక్షన్ మర్చిపోకుండా, ఇది మళ్ళీ మళ్ళీ చేయడం కష్టం. ఇది ఇక్కడ ఇదిగోండి, ఇదేంటిది ఎడ్జ్ అయినా? ఎస్ సార్. అవునా? Yes, sir. అది ఇప్పుడు edge. ఈ ఎడ్జ్ కి ఈ ఎడ్జ్ ఎన్ని యూనిట్స్ వేసిన కవర్ చేస్తుంది? ఈ పక్కన క్యూబ్ పెడితే ఇది టచ్ అవుతుందిగా. ఎస్ సార్. ఇప్పుడు దీని ముందు ఇంకో క్యూబ్ పెడితే దీన్ని టచ్ అవుద్దా? ఎస్ సార్. టచ్ అవుతుంది సార్. దీని ముందు ఇంకో క్యూబ్ పెడితే దీన్ని టచ్ అవుద్దా? టచ్ అవుతుంది సార్. ఈ ఎడ్జ్ కి. ఇప్పుడు దీని పైన ఇంకో క్యూబ్ పెడితే దీన్ని టచ్ అవుద్దా? నో సార్, టచ్ అవ్వదు No, sir. అవ్వదండి. అవ్వదు. అంటే ఇప్పుడు ఈ ఎడ్జ్ ఈ ప్లేన్ లో ఉన్న 4 యూనిట్ సెల్స్ ని కవర్ చేసుకుంటున్న 4 క్యూబ్ అయితే టచ్ ఎస్ సార్. 4 సార్. 4 సార్. 4. అంటే అంటే 1/4 పర్ యూనిట్ సెల్ ఏనా? 1/4 సార్. ఎస్ సార్. 1/4 అంటే ఎడ్జ్ సెంటర్ సెల్ 1/4 ఫ్రాక్షన్. బాయ్స్ ఇక బాడీ సెంటర్. ఇప్పుడు ఈ క్యూబ్ కి లోపల హాలో స్పియర్ పాయింట్ ఉంటుంది చూసారా, మధ్యలో గాలిలో ఎస్ సార్. హాలో పాయింట్స్, అది బాడీ సెంటర్. ఇప్పుడు అక్కడ తీసుకునే ఆట పక్కన వేరే యూనిట్ సెల్స్ ఎవరైనా టచ్ చేస్తున్నాయా ఆ పాయింట్? నో సార్. No, sir. ఏం touch చేయదు. బాడీ సెంటర్ లో ఉన్నదంతా దాంతేగా. బాడీ Yes, సెంటర్ sir. లో ఉన్నదంతా దాంతేగా. సో కాబట్టి బాడీ సెంటర్ తీసుకుంటే అదంతా దాని 1 అండి. ఆ 1 దాని. ఈ పాయింట్స్ గుర్తుంటాయా? నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. Yes, sir. ఏరా? ఇప్పుడు రా, అసలు పర్టికులర్ గా ఈ యూనిట్ సెల్ లో హౌ మెనీ Na ప్లస్ ఐన్స్ ఆర్ దేర్, హౌ మెనీ? నీకు చూస్తానికి 14, 13 కనిపిస్తున్నాయి, కానీ పర్ యూనిట్ సెల్ వచ్చేసరికి అది ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ Cl మైనస్ ఐన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తారా? 8 కార్నర్స్ అంటున్నారా, 8 into 1/8. 6 ఫేస్ సెంటర్స్ అంటున్నారా, 6 into 1/2. ఓవరాల్ గా 4 వచ్చింది, ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఎస్ సార్. అవునా? అంటే హౌ మెనీ Cl మైనస్ ఐన్స్ ఆర్ దేర్? జస్ట్ 4 అని కనిపిస్తున్నాయి, 14 ఉన్నాయి, బట్ 4 దాంట్లో ఉన్నాయి పర్ యూనిట్ సెల్. అలాగే Na ప్లస్ ఐన్స్ తీసుకున్నాం అనుకోండి, Na ప్లస్ ఐన్స్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయా? 12 ఎడ్జ్ సెంటర్స్ అన్నారా, ఈచ్ ఎడ్జ్ సెంటర్ ఫ్రాక్షన్ 1/4 ప్లస్ 1 బాడీ సెంటర్ 1 into 1, ఇది కూడా 4 వచ్చిందా? ఎస్ సార్. అంటే టోటల్ గా Na ప్లస్ ఐన్స్ కూడా మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయండి. అంటే పర్ 1 యూనిట్ సెల్ contains 4 Na plus ions, 4 Cl minus ions. Therefore, 4 Na plus Cl minus ions. 4 NaCl ion pairs ఉన్నాయని చెప్తాం. అంటే అయానిక్ కాంపౌండ్స్ అనేది అయాన్ pairs అండి. 4 అయాన్ pairs ఉన్నాయి. క్లియర్ ఆ పాయింట్? NaCl contains 4 ion pairs. ఓకే. ఎస్ సార్. 4 Na plus ions, 4 Cl. అంటే 1 యూనిట్ సెల్ ఆఫ్ NaCl contains 4 ion pairs. అంటే ఇప్పుడు 1 యూనిట్ సెల్ వెయిట్ అడిగాడు అని కూడా ఏం చెప్తాం? 4 into molecular weight of NaCl అండి. molecular weight of NaCl 58.5 కదా. 4 into 58.5, that is the total weight. 1 mole unit cell contains 4 moles NaCl cell. 1 mole unit cell, 1 unit cell లో 4 ఉన్నప్పుడు 1 mole లో 4 moles ఉంటాయి కదా. సరే, సో therefore 4 moles, 1 mole NaCl contains 58.5 mass of that NaCl. పాయింట్ అర్థమైందా? వెయిట్ అడిగితే వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటాడు తర్వాత. ఇక నెక్స్ట్, ఇది పరిస్థితి దేంట్లో. కాబట్టి దీనిరా which is called as 4:4 టైప్ పిస్టన్ అని చెప్తాను. NaCl is considered as 4:4. అంతే కదా, 1:1 అనకండి. 4 Na plus ions, 4 Cl minus ions.
4:4 type crystal. 4:4 type crystal, boys. Okay, na? Clear? Yes, sir. NaCl is a Yes, sir. 4:4 type Yes. crystal. 4:4 type crystal. ఇక నెక్స్ట్ ఇంకేమైనా మిస్ అయ్యామా? ఏం లేదు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ NaCl, boys. What Yes, sir. what is the structure of NaCl, boys? Face centered cubic, coordination number is 6. మర్చిపోకండి. ఇక నెక్స్ట్ cesium chloride వస్తున్నారా? సెకండ్ స్ట్రక్చర్ cesium chloride. Unit cell structure of cesium plus Cl minus, that is BCC structure, the body centered cubic structure. Boys, మా ఇక్కడ Cl minus, ఇక్కడ Cl minus, కానీ ఇక్కడ cesium plus అంటారా? cesium plus అండ్ సైజ్ కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. సైజ్ ఎక్కువ కూడా Yes, sir. ప్లస్ తో కంపేర్ చేస్తే. సో కాబట్టి Yes. క్యాటయాన్ సైజ్ Yes. కొంచెం పెరిగింది కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత చెప్పాను నేను? 6 చెప్పాను రా. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 8 ఉంటుందండి. ఇన్ యూనిట్ సెల్ స్ట్రక్చర్ ఆఫ్ cesium chloride is BCC అండి, దట్ ఈస్ కోఆర్డినేషన్ నెంబర్ 8. సో ఇక్కడ తీసుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ cesium ప్లస్ అయాన్ is equal to 8, కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ Cl మైనస్ అయాన్ ఆల్సో ఈక్వల్ టు 8 అండి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారా, దీని స్ట్రక్చర్ తీసుకుంటే మళ్ళీ దీనికి పెద్ద ఇబ్బంది ఏం లేదండి. టేక్ ఏ క్యూబ్, ఓకే బాయ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు Cl మైనస్ అయాన్స్ కార్నర్స్ లో ఉంటాయండి. ఎన్ని కార్నర్స్? 8 కార్నర్స్. సో సర్కిల్ అంతా Cl మైనస్ అయాన్ రా. ఓకేనా? నెక్స్ట్ Na ప్లస్ అయాన్, సారీ cesium ప్లస్ అయాన్ చూసారా, అది బాడీ సెంటర్ లో ఉంటుంది. ఇది వచ్చి 8 కార్నర్స్ లో ఉన్నాయిరా. ఇది వచ్చి 1 బాడీ సెంటర్ లో ఉంటుంది. 1 బాడీ సెంటర్. అప్పుడు ఫ్రాక్షన్ కౌంట్ చేస్తారా ఒకసారి? ఫ్రాక్షన్ ఎంత అవుతురా? 8 కార్నర్స్ కాబట్టి 8 into 1/8 1 రా. ఇది 1 బాడీ సెంటర్ కాబట్టి 1 into 1 1 రా. అంటే టోటల్ ఇది 1:1 టైప్ క్రిస్టల్ అనుకుంటా. ఇందాక 4:4 వచ్చినట్లు ఇది 1:1 టైప్ క్రిస్టల్ కదా ఎరా? 8 into 1/8, 1 into 1 అంతే. అంతే కదా, 1:1 టైప్ క్రిస్టల్ అండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, 1 అయాన్ పేర్ ఉంటుందండి. 1 అయాన్ పేర్ ఎగ్జిస్ట్. ఇందాక అది 4 అయాన్ పేర్ చూపించాను రా. ఇది వచ్చేసరికి 1 అయాన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. 1 అయాన్ పేర్ ఆఫ్ cesium ప్లస్ అయాన్, Cl మైనస్ అయాన్ అండి. 1 అయాన్ పేర్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ చెక్ చేయండి రా. ఇప్పుడు దీనికి ఇది 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 4 5 6 7 8. సో కోఆర్డినేషన్ నెంబర్ దీనికి ఎంత? 8, sir. 8 సరౌండింగ్ లో ఉన్నట్టుగా. సో కాబట్టి దీనికి కోఆర్డినేషన్ నెంబర్ 8. దీన్ని నెక్స్ట్ స్ట్రక్చర్ తీసుకుంటే దానికి 8 వస్తాయండి. కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ cesium ప్లస్ 8, Cl మైనస్ ఆల్సో 8 అండి. ఓకే, ఇట్ ఈస్ ద క్రిస్టల్ యూనిట్ సెల్ స్ట్రక్చర్స్ ఆఫ్ NaCl and cesium chloride, boys. Okay.